డే 2లో రాజమండ్రిలో దిగిన తర్వాత స్టేషన్కి మా బావగారు వచ్చారు. అయితే ఆయనతో ఒకటే మాట అడిగాను, నాకు ఒక లొకేషన్ చూపించడని. వెంటనే వాళ్ళ అబ్బాయిని పంపించారు. ఆ లొకేషన్ ఏంటంటే ఏప్రిల్ 1 విడుదల అనే సినిమా లొకేషన్. ఆ సినిమా నాకు ఎంత ఇష్టం అంటే, నాకు తెలిసి ఆ సినిమా డైరెక్టర్ వంశీ గారు కూడా అన్నిసార్లు చూసుండారు. అంత ఇష్టం నాకు ఆ సినిమా. అందుకే వెళ్ళగానే ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే గుర్తుపట్టడానికి కూడా ఏవీ లేవు. అంత శిథిలావస్థలో ఉన్నాయి. లోకల్ పీపుల్ని అడిగితే కొన్ని ప్రదేశాలు చూపించారు. పైన నేను పెట్టిన ఫోటోల ఆధారంగా కొన్ని ప్లేస్లను మాత్రం గుర్తించాం. అది కూడా చాలా కష్టం మీద. వీలైతే ఒక్కసారి ఆ సినిమా చూడండి, యూట్యూబ్లో ఉంది. ఆ తర్వాత సర్ ఆర్థర్ కాటన్ కట్టించిన ధవళేశ్వరం బ్యారేజ్ వైపు వెళ్ళాం. ఇది గోదావరి జిల్లా ప్రజలకి చాలా పెద్ద వరం. బ్యారేజ్ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంది. సంక్రాంతి రావడంతో సందులన్నీ సందడిగా మారాయి. తర్వాత కోటగుమ్మం సెంటర్కి వచ్చాం. ఇక్కడ రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా ఫేమస్. అందుకే వెళ్ళి ఒకసారి ట్రై చేసాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత సాయంత్రం అలా మా అల్లుడు కోడలతో కలిసి బయటకు వచ్చాం. పుష్కర్ ఘాట్కి వెళ్ళాం. బ్రిడ్జి నైట్ వ్యూ చాలా బాగుంది. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుండటంతో లోపలికి అనుమతించలేదు, బయట నుంచే చూసాం. ఆ తర్వాత మాల్కి వెళ్ళి షాపింగ్ ముగించుకొని బయట స్నాక్స్ తిని ఇంటికి వెళ్ళిపోయాం. అలా డే 2 కంప్లీట్ చేశాను.